ఏ రోజు యొక్క పులిపిండి విషయమే జాగ్రత్త. ఏ రోజు పులిపిండి దేనికి సూచన అంటే మార్క్స్ వార్త 6 అధ్యాయం 17 వచనం. 6 అధ్యాయం 17 వచనం. ఏ రోజు తన సహోదరుడకు ఫిలిప్పు భార్యను హేరోదియను పెళ్లి చేసుకున్నందున, యోహాను నీ సహోదరుని భార్యని చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పును. హేరోదు రాజు ఉన్నాడు కదా, ఏ రాజు? హేరోదు రాజు. ఈ హేరోదు రాజు యేసుక్రీస్తు వారు చిన్నతనంలో ఉన్నప్పుడు చంపేయాలనుకున్నాడే, ఆయన కాదు ఈయన. ఆయన వీళ్ళ నాన్న. ఆ హేరోదు రాజు ఎవరు? ఆ హేరోదు ఎవరు? తండ్రి. యేసు చిన్నప్పుడే పిల్లలు చంపాలనుకున్నాడే తండ్రి. ఆ తండ్రికి 3 పిల్లలు. ఎంతమంది? 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో ఒక కొడుకు పేరు కూడా ఏ పేరు? హేరోదే. గుర్తుపెట్టుకోండి. ఆ హేరోదు పేరు, ఈ హేరోదు పేరు. ఇంకో కొడుకున్నాడు, ఆడి పేరు ఏ పేరు? ఇక్కడే రాస్తుంది, ఫిలిప్పు. ఇంకో కొడుకున్నాడు, 3వ కొడుకు ఆర్కలయ అన్నది ఆడి పేరు. 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో 2 కొడుకుల కోసం రాయబడింది. ఈ 2 కొడుకులు ఒక కొడుకు హేరోదు ఏం చేశాడంట? తమ్ముడు భార్య నుంచేసుకున్నాడంట. ఎవరి భార్యని? తమ్ముడు భార్య నుంచుకున్నాడంట. అన్ని తమ్ముడికి భార్య లేదా? అన్నికి భార్య లేదా? అన్నికి భార్య ఉంది. అన్నికి భార్య ఉండగానే తమ్ముడు భార్య బాగుండేసరికి ఏం చేసుకున్నాడు? ఉంచేసుకున్నాడంట. పాస్టర్ గారికి ఈ విషయం తెలిసిందంట. పాస్టర్ గారి పేరు ఏం పేరు ఇక్కడ? యోహాను పాస్టర్ గారికి తెలిసిందంట. వచ్చి రాజు అయితే అయ్యావు, అలా తమ్ముడు భార్య నుంచుకోడు న్యాయం కాదు. రాజే వ్యభిచారం చేస్తే నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? వ్యభిచారం చేస్తారు. నువ్వు బాగుంటేనే కదా మేము బాగుంటాం. తమ్ముడు అదే ఉంది, తల్లిదండ్రులుగా మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారు అన్నట్లుగా రాజా నువ్వు బాగుంటేనే కదా, నువ్వు న్యాయంగా ఉంటేనే కదా నీకుందన్న ప్రజలు కూడా ఎలా ఉంటారు? న్యాయంగా ఉంటారు. అలా నీ తమ్ముడు భార్యను ఉంచుకోడు న్యాయం కాదన్నాడు. వెంటనే రాజుగారు కోపం వచ్చేసింది. ఏసంటారు జైలు అన్నాడు. ఏం చెప్పాడు ఈయన? మంచి చెప్పాడు. ఈయనేమంటున్నాడు? జైలు వేసి. అంటే మంచి ఎవరికి చెప్పకూడదు అనమాట. ఏం చెప్పకూడదు? మంచి ఎవరికి చెప్పకూడదు. జైలు వేసి కోపం వచ్చి పోలే రాజుగారు ఎవరినైతే ఉంచుకున్నాడో ఆవిడ పేరేంటంట? హేరోది. ఆవిడ కోపం వచ్చిందంట. బా, రాణిగా ఉన్న నన్ను నువ్వు అంటావా? పాస్టర్ గారు నువ్వు అంటావా? మా ఆయన జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టడం కాదు, ఇతగాడికి ఏం తీసేయాలి? తల తీసేయాలని ప్లాన్ వేస్తుంది. ఆ రోజు రానే వచ్చింది. ఏం కావాలని కోరుకోమన్నాడు కూతుర్ని. ఆ రోజు మా అమ్మని నిన్ను అవమానించాడే, వాడు తల కావాలంది. వీళ్ళు చేసిన వ్యభిచార పాపానికి, వీళ్ళు చేసిన ఈ దుర్మార్గానికి, వీళ్ళు చేసిన ఈ దుష్టత్వానికి ఓ పాస్టర్ గారు వచ్చి బాగా బతకండి అని చెబితే ఏం చేశారు? జైల్లో పెట్టారు. అక్కడతో కోపం తెరలేదు, తల తీస్తారు. ఏం తీస్తారు? తల తీస్తారు. అంటే ఈ సందర్భంలో హేరోది యొక్క పులిసిన పిండి దేనికి సూచనగా ఉంది? వ్యభిచారానికి సూచనగా ఉంది. దేనికి? వ్యభిచారానికి సూచనగా ఉంది. వ్యభిచారం అంటే ఏంటి? భార్య ఉండగా వేరే వాళ్ళతో తిరగడమే వ్యభిచారం. ఏ రోజు వ్యభిచారం చేస్తున్నాడని ఏ రోజు వచ్చి వార్నింగ్ ఇస్తే ఏ రోజు మీద ఏం పెట్టేసి పక్క పెట్టేస్తాడు. ఈ రోజు కూడా అంతండి. పాస్టర్లు వేరే ఇలా బతకాలి అలా బతకాలని చెప్పావు అనుకోండి, ఆడి మీద ఒక అన్ను ఉంటుంది. ఎవరికి? విశ్వాసులకి. పద్దాక మమ్మల్ని అంటావా, నీ సంగతి చూద్దాం. మారవా నువ్వు? పాస్టర్ గారి సంగతి చూద్దాం, పోతావు నువ్వు. అంటే ఏ రోజు పులిపిండి దేనికి సూచనగా ఉందంటే వ్యభిచారణ సూచనగా ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను, పరిసేలు పులిసిన పిండి దేనికి సూచనగా ఉంది? పరిసేలు పులిపిండి వేషధారణకు సూచనగా ఉంది. ఏ రోజు పులిపిండి వ్యభిచారానికి సూచనగా ఉంది. సొంత తమ్ముడు భార్య నుంచుకున్నాడు. ఎంత ఘోరమైన పాపం అండి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, ఏ రోజు పులిపిండి విషయమే జాగ్రత్త. అంటే అర్థం ఏంటి? వ్యభిచార విషయమే జాగ్రత్త. ఒక పరపురుషుణ్ణి ఎన్నడూ మన మనసులో ఉంచుకోకూడదు. ఒక పరస్త్రీని ఎప్పుడూ మన మనసులో ఊహించుకోకూడదు. అలా కోరుకోకూడదు. అలా మనసులో వాళ్ళ కోసం తప్పుగా ఉండకూడదు. అది వ్యభిచారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నా చెప్పనా? మత్తయి వార్త దీనికోసం ఆయన ఎలా ఖండించారు చూడండి. మత్తయి వార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి వార్త 5వ అధ్యాయం 28వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమె హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. అలా మోహపు చూపు చూస్తే, అలా మనసులో అనుకుంటేనే వ్యభిచారం అంట, చేస్తే కాదు, అనుకుంటేనే వ్యభిచారం అంట. జాగ్రత్త. వ్యభిచార విషయమే జాగ్రత్త. ఏ రోజు పులిపిండి విషయమే జాగ్రత్త. ఏ రోజు వ్యభిచారం చేస్తున్నాడు ఆ విషయంలో మీరు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రేమైన దేవుని సంగమా, మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన భార్యతోనే మనం సంతృప్తి చెందాలి. దేవుడు మనకిచ్చిన భర్తతోనే మనం సంతృప్తి చెందాలి. పరాయ పురుషుల వైపు కానీ పరాయ స్త్రీ వైపులు కానీ ఎన్నడూ మనం ఏం చేయకూడదు?
చూడకూడదు, జాగ్రత్త తీసుకోవాలి. నువ్వు చూస్తున్నాడు, నీ పక్కోడు భార్య చూస్తున్నాడు, ఎవడన్నా నీ భార్యగా చూస్తే నీకు తెలుస్తుంది. పక్కోడు భర్త మీద కన్నేస్తున్నావేమో, నీ భర్త మీద కూడా ఎవడన్నా కన్నేస్తే నీకు తెలుస్తుంది. అర్థం కాదు కొంతమందికి. ఏదో చేస్తున్నాం కదా అనుకుంటున్నారు, కానీ పక్కోడు కూతురు మీద కన్నేస్తున్నావా, నీ కూతురు మీద కన్నేస్తే కూడా తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీకు అర్థం కావట్లేదు. నాకు అనిపిస్తూ ఉంటది, ఎవడైతే పక్కోడు భార్య మీద కన్నేస్తున్నాడో ఈడి భార్య కూడా ఎవడన్నా కన్నేస్తే బాగుందని ప్రార్థన చేస్తాను నేను. దేవా, ఆడి భార్య మీద కూడా ఎవడన్నా కన్నేది, అప్పుడే తెలుస్తుంది అదొక. అప్పటి వరకు ఎవడు మాట్లాడు. ఇలాంటి వాళ్ళని కుక్క అనొచ్చా? అనొచ్చా? మళ్ళీ కుక్క అన్న కూడా పెద్ద సమస్య చెప్పింది నాకు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అలాంటి విషయాలకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 మాట్లాడతాడు. జాగ్రత్తవానికి ఎలా ఉండాలి? ఏటి కనెక్ట్ అయిపోతున్నావు నువ్వు దగ్గర అయిపోతున్నావు ఏంటి? దూరంగా ఉండమంటాడు బైబిల్ దూరంగా ఉండమని చెప్తుంది. తిమోతితో చెప్తాడు. తిమోతి ఎవరు వస్తారా? తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 మాట్లాడతాడు. నీ యవనేచ్చుల నుండి పారిపో. జాగ్రత్తవానికి దూరంగా పొమ్మంటున్నాడు, యవనేచ్చులకి దూరంగా పారిపోమంటున్నాడు. సొలొమోను అంటాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7 వచ్చిన చూడ అసలు ఎంత బాగుంటాయండి బైబిల్లో మాటలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ మొదటి వచనం చదవండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకం గల నా బోధను చెవియగ్గుము. కుమారుడా, నేను చెప్పింది తినరా? ఏం చెప్తున్నావు అమ్మా? ఏం చెప్తున్నావు నాన్న? 7వ వచనం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశమును తొలగిపోవద్దు. నేను మాట చెప్తాను, జాగ్రత్త తీసుకోండి. ఏంటది? 8వ వచనం. జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకునుము. దాని వాకిటి దగ్గరికి వెళ్ళొద్దునైనా, అది ప్రమాదం, మంచిది కాదు. ఆడు మంచోడు కాదు, దగ్గరికి వెళ్ళకమ్మా. ఆవిడ మంచిది కాదు, దగ్గరికి వెళ్ళినాయన. దూరంగా వెళ్ళిపో. దాని విషయంలో జాగ్రత్తగా ఉండు. దగ్గరికి వెళ్తే లాగేసుకుంటుంది నేను. ఏంటి వ్యభిచారం చేసే వాళ్ళు మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఐస్కి ఎంతకన్నా ప్రమాదం, అది లాగేసుకుంటారు మిమ్మల్ని. మంచోడు కూడా పొడి చేస్తాడు, ఆ బుద్ధిన్నలు మంచోడు కూడా పొడి చేస్తారండి. ఉదాహరణ నేను అనుకోండి, వ్యభిచారం చేస్తున్నాను, ఎవరో చెప్పారు, మానేశాను, బుద్ధిగా బతికిదాం అనుకుంటాను నేను. ఈలో మళ్ళీ అయితే ఐస్కెళ్తాం. మానేద్దాం అనుకున్నాడు కూడా మళ్ళీ పడతాడంటే అటు పక్కన ఐస్కెంత వెళ్ళాలి, లాగద్దు. అందుకే బైబిల్ అంటుంది. బైబిల్ ఏమంటుంది? దగ్గరికి వెళ్ళదు అంటలేదు, పారిపో. దగ్గరగా ఉంటే అయిపోతామని, పారిపోకపోతే పడిపోతామని. చూడండి, హేరోదు నువ్వు చేస్తున్న తప్పయ్యా, నీకు భార్య ఉండదయ్యా, తమ్ముడు భార్య నుంచి కూడా తప్పయ్యా అంటే, సరే పాస్టర్ గారు సరి చేసుకుంటా అంటలేదు. పాస్టర్ గారిని జైల్లో పిడిచిన దుర్మార్గుడు. పాస్టర్ గారు తల తీశారండి. వీళ్ళ ఆలోచన కూడా అలా ఉంటాయండి. మంచి వాళ్ళకి నచ్చదు, మంచి ప్రసంగం నచ్చదు వాళ్ళకి. బాగా బతకాలనుకునే వాడికి ప్రసంగం రుచిగా ఉంటుంది వాళ్ళకి. నిజమే, మారదాం అనిపిస్తుంది. బాగా బతకాలనుడికి ఈ ప్రసంగం ఎలా ఉంటుంది? బాగా బతకూడదు అనుకున్నడికి ప్రసంగం ఎలా ఉంటుంది? ప్రసంగం త్వరగా ఆపిరు బాబు అనిపిస్తుంటుంది దానికి, మంటెక్కిపోతుంటుంది దానికి, బైబిల్ చెప్తుంది జాగ్రత్తవానికి ఏం చేయను? దూరంగా పో. బైబిల్ కింద ఒక ఆయన కనబడుతుంటాడు, పాత నిబంధన యేసుపు. పోతిఫర్ భార్య రమ్మంటా ఉంటే ఏం చేశాడు? చొక్కా చెప్పుకొని పారిపోయాడండి. హేరోదు పులిపిండి విషయంలో, వ్యభిచార విషయంలో మనం జాగ్రత్త పడాలంటే మనం చేయవలసింది ఏం చేయాలి? పారిపోతేనే నువ్వు బాగుపడతావు. అక్కడే ఉంటే అయిపోతావు. ఆ దరిదాపుల్లో కూడా ఉండకూడదు మనం. ఆ ఛాయల్లో కూడా మనం ఉండకూడదు. జాగ్రత్త విషయమే జాగ్రత్త. ఇది రెండోది. మొదటిది పరిసేలు పులిసిన పిండి విషయమే జాగ్రత్త, అంటే వేషధారణ విషయమే జాగ్రత్త. హేరోదు పులిపిండి విషయమే జాగ్రత్త అంటే రెండోది. వ్యభిచారం విషయమే జాగ్రత్త. టైం 45 నిమిషాలు అయింది, ఇంకొక 45 నిమిషాలు ముగిస్తాను. మూడో విషయం, సద్దుకైలు పులిసిన పిండి కోసం జాగ్రత్త. అంటే సద్దుకైలు యొక్క దుర్మార్గత విషయమే జాగ్రత్త, సద్దుకైలు యొక్క దుష్టత్వ విషయమే జాగ్రత్త.